అందరికీ శనార్థులు మంచిగా నారల్లా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సగం మందికే సగం లోను మాఫీ సర్కారోళ్ళు చేసుకుంటూ మస్తు పబ్లిసిటీ కుక్క కార్ల మీద సర్కారోళ్లకు సురుకులు పెద్ద కోర్టు తిట్టినా మారతలేరు ఆఫీసర్లు కొడంగల్లో స్పీడ్ గా కావాలట పనులు జర మిగిలినోళ్ళే కూడా చూడండి తిప్పలు కరెంటు పోతున్నదట యాలపాల లేకుండా ఊరోళ్ళొచ్చి కూస్తున్నారు సబ్ స్టేషన్ ముంగట హస్తం పార్టీ మెనూ చెప్పిండ్రు కారు పాటోళ్ళు బల్లులు పిల్లులు షిట్టెల్కలేనట వంటకాలు మాటల బలం లేకున్నా తుంపిల్ల బలం ఉండాలంటారు కదా తెలంగాణలో అదే అయినట్టు కొడుతున్నది రేవంత్ సార్ సర్కారోళ్ళు అదే పని చేస్తున్నారు పావుల పనికి రూపాయి పావుల పబ్లిసిటీ చేసుకుంటున్నారని బయట పబ్లికే మాట్లాడుకుంటున్నారు కట్క వదితే అయిపోయేదానికి ఇంత సినిమా ఎందుకని అడుగుతున్నారు ఇదంతా దేని గురించి అని చూస్తున్నారా లోన్ల మాఫీ కార్యానికి రేవంత్ సారు కొబ్బరికాయ కొట్టిండుల్లా 2 లక్షలు ఒకటే పారిస్తే రైతులు పోగొట్టుకుంటారు అనుకున్నారో ఏమో గాని ఇవాళ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి 1,00,000 రూపాయలతోని కార్యం మొదలు పెట్టిండ్రు కానీ పొద్దుగాల పేపర్లలో మాత్రం ఒకటే పారి మొత్తం లోన్లు మాఫీ చేస్తామని యాడ్లు ఇచ్చుకున్నారు ఇక మీటింగ్ లో రేవంత్ సారు బట్టి సారు గడికో మాట మాట్లాడిండ్రు ఒకటే పారి మొత్తం మాఫీ చేస్తున్నామని ఓసారి 3 విడతల్లో చేస్తున్నామని ఇంకో పారి చెప్పుకొచ్చిండ్రు 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము మూడవ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తా ఉంటే లోన్ల మాఫీ అయిపోయింది సంబరాలే మిగిలిన్నాయి రాహుల్ గాంధీ సారును పిలిచి వరంగల్లో మీటింగ్ పెడతామని రేవంత్ సారు చెప్పుకొచ్చిండు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాటిస్తే తప్పరని కూడా చెప్పిండు రేవంత్ సారు ఇవే కాదు ఈడికే 5 గ్యారంటీలు అమలు చేసిండట వీటికి 6 నెలల 29,000 కోట్లు ఖర్చు పెట్టిండట కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది శిలాశాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి వివిధ మన 6 గ్యారంటీలలో అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది మరి డిసెంబర్ 9 నాడే అందరికి 2 లక్షలు మాఫీ అంటిరి ఇప్పుడేమో జూలై 18 తారీఖు నాడు 1,00,000 రూపాయలే చేయబడితిరి అందులో కూడా సగం మందికి ఎగనామం పెడితిరి మాట మీద నిలబడ్డట్టు ఎట్లయితది సారు కుర్సీ ఎక్కంగానే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్తిరి యాసంగిది అటేవాయే ఆనకాలానికి అసలుకే దిక్కులేదాయే జర రాహుల్ గాంధీ సార్ వచ్చినప్పుడు రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారో చెప్పిండ్రి పెట్టుబడికి తిప్పలైతున్నది ఇక సారు మాటలు ఇట్లుంటే లోన్ల మాఫీ పైసలు అకౌంట్లలో వడక ముందే నిన్న మాపడి సందే పాలాభిషేకాలు షురు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ సారు పోటో పెట్టి పాల ప్యాకెట్లు చింపి పోస్తున్నారు బురదల నిలబడి కేకులు కట్ చేస్తున్నారు కానీ ఎవరైనా సంబరాలు చేస్తే పని అయినాక చేస్తారు కానీ అంబానీ ఇంట్లో పెళ్లికి 15 రోజుల ముంగటికెళ్లే ధూమ్ ధామ్ చేసినట్టు వీళ్ళు కూడా చేస్తున్నారు 2 వద్దులు ముందుగానే మొదలు పెట్టిందంటే లోన్ల మాఫీ అయినాక 2 ఏళ్ల దాకా సంబరాలు నడుస్తాయి కావచ్చునని ఊర్లలో మాట్లాడుకుంటున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళను మెచ్చుకోవాలనుల్లా ఒక్కటేసారి 2 లక్షలు మాఫీ చేస్తాం డిసెంబర్ 9 నాడే చేస్తామని చెప్పి మాట తప్పి 7 నెలలు లేట్ చేసి కొందరికి అది కూడా 1,00,000 రూపాయలే మాఫీ చేస్తున్నా దానికి కూడా సంబరాలు చేస్తున్నారంటే నిజంగానే మెచ్చుకోవాలి చాలా మందికి చేసింది కూడా చెప్పుకునుడు రాదు కానీ ఏం చేయకుండా చేసినామని చెప్పుకునుడు వీళ్ళకు ఉగ్గుపాలతోనే పెట్టినట్టున్నారు
ఉండును. ఎన్ని మాటల చక్కగా చేసినా అది వంకరగానే మారును. అది చక్కగా అవడం కష్టం. అప్పుడప్పుడు చక్కగా ఉండును, మళ్ళీ వెంటనే వంకరగా మారిపోవును. అది కుక్క నైజం. కుక్క అట్లనే చేస్తుంది. తిండి వెట్టుడు బంద్ చేసినా, కొట్టినా, తిట్టినా అట్లనే చేస్తుంది. దాని బుద్ధే అంతా. సరే గాని ఈ కుక్క పాఠం ఎందుకు చెప్తున్నానని పరేషాన్ కాకుండ్రి. ఈ వార్త చూడుండ్రి. కుక్క నోరులేని జీవి కాబట్టి దాని తోక వంకరున్నా చక్కగున్నా నడుస్తుంది. కానీ మనుషులకు మాత్రం బుద్ధి చక్కగా ఉండాలి కదా. ఒకసారి కాకుంటే ఒకసారన్నా చక్కగా కావాలి కదా. మామూలు పబ్లిక్ సంగతి పక్కన పెడితే సర్కారుల బుద్ధి అన్న చక్కగా ఉండాలన్నా వద్దా? కానీ వాళ్ళ బుద్ధి కూడా కుక్క తోక లెక్కనే చేస్తున్నదట. రాష్ట్రంలో రోజుకు తక్కువ 2-3 కరుస్తున్నాయి కుక్కలు. ఈడికే 1-2 పిల్లల పానాలు కూడా పోయినాయి. నిన్న హుజురాబాద్ కాడ ఓ కుక్క 20 మందిని కరిచిందట. దీంతోనే హైదరాబాద్ ఉన్న పెద్ద కోర్టు మస్తు గరమైంది. ఈడికే ఓ పారి సర్కారులకు సురుకులు కూడా పెట్టింది. అయినా కానీ తోక చక్కగా కాలేదట. మనుషులని గర్వకుండా చూడమంటే ఎన్ని కుక్కలు ఉన్నాయో అని లెక్క తీసి కోర్టుకు చెప్పిరట సర్కారోళ్ళు. కుక్కలు పెరగకుండా సూదులేస్తున్నామని కోర్టుకు చెప్పిరట. దీంతో జడ్జి సారు మళ్ళో పారి గట్టిగానే అరుచుకున్నాడట. సూదులేస్తే కుక్కలు గర్వకుండా ఉంటాయా? కుక్కలను దొరకబట్టి ఏడన్నా పెట్టాలి గాని ఇదేం తలకాయ లేని పని అని ఇయ్యరమయ్యారు అరుచుకునే వరకు సర్కారు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారట. జిల్లాల కమిటీలు పెట్టాం, కుక్కలు గర్వకుండా చూస్తున్నాం అని చెప్పి ఆడికెళ్ళి జారుకున్నారట. ఇక రాష్ట్రం ఇంత ఆగమైతుంటే ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కుక్కలను దొరకబట్టమని చెప్తాందుకు కూడా రేవంత్ సార్కు టైమే దొరకలేదట. పొద్దుకు 18 గంటలు డ్యూటీలే ఉంటున్నాడు సారు. కానీ కుక్కల సంగతి మీద మాట్లాడేందుకు మాత్రం టైం దొరకలేదు. ఇక హైదరాబాద్ లో ఈ కుక్కల ఎక్కువ ఉన్నది. మరి అమ్రాపాలి మేడం కూడా దీని మీద స్టడీ సపోర్ట్ చేస్తలేరు. మేడానికి 5 కొలువులు ఇచ్చి కూర్చోబెట్టిండ్రు పాపం. ఆ మేడంతో ఏమైతుంది చెప్పుండ్రి. అటు జిల్లాలలో పెద్ద ఆఫీసర్లకు కూడా రికా ఉంటలేదట. ఈ ముచ్చట కుక్కలకు కూడా తెలిసిపోయింది కావచ్చు. అందుకే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి ఎవరు దొరికితే వాళ్ళని కరుస్తున్నాయి. సీఎం సారు బయట మస్తు ఊరకుక్కలు తిరుగుతున్నాయి. మీరు సెక్యూరిటీ లేకుండా ఏడుకు ఓకూరి సారు. గొడ్డు ఊరంతా తిరిగినా మంచిదే, పక్కోని చేనులో వేసినా మంచిదే, కానీ నా దొడ్లకే వచ్చి పెండేయాలన్నాడట వెనకడికి ఒక ఆయనే. అంటే మంది ఏమైపోయినా మంచిదే, నా గొడ్డు మంచిగుండాలి, నా దొడ్లనే పెండ పెడితే ఎరువు చేసుకోవాలన్నది ఆయన ఉపాయం. ఇప్పుడు మీకు వార్త చూపిస్తా, అది చూసినాక మీకు ఇదే శాస్త్రం యాదికొస్తది. రేవంత్ సారు వాళ్ళ సొంతూరు మీద ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండి. అలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆఫీసర్లతో మాట్లాడి పనులు స్పీడ్గా చేయాలని చెప్పిండు. జిల్లాలో అవుతున్న పనులు, చేపల మార్కెట్, బడి పనులు మస్తు స్పీడ్గా చేయాలని ఆర్డర్ వేసిండు. నెలకో పారి ఇట్లనే మీటింగ్ పెడతా పనులు ఏం దానికి వచ్చినాయో చెప్పాలని చెప్పిండు. సారుకు సొంతూరు మీద ఎంత పాయర ఉన్నదో చూడుండ్రి. పుట్టిన ఊరును మంచిగానే చూసుకోవాలి, తప్పులేదు. కానీ ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టిన రాష్ట్రాన్ని కూడా పట్టించుకోవాలి కదా సారు అని పబ్లిక్ అడుగుతున్నారు. కొడంగల్ మీద నెలకో పారి మీటింగ్ పెడతారు కానీ గురుకుల బడులలో పాడైన తిని పిల్లగాండ్ల పానాలు పోతుంటే కుక్కలు కడిచి పసిపిల్లగాండ్ల జీవం పోయినప్పుడు కూడా మాట్లాడాలి కదా సారు. జేఎన్టీ కాలేజ్ హాస్టల్ తిండిలా ఎలుకలు పురుగులు వచ్చినప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు, వానలకు ఒడ్లు తడిచిపోయినప్పుడు జరంతా అటు దిక్కు కూడా ఒక కన్నేసి ఉంచాలి కదా సారు అని అడుగుతున్నారు. రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే కాదు, ఇంకో 118 నియోజకవర్గాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ఒక్కటే కాదు, ఇంకో 32 జిల్లాలు కూడా ఉన్నాయి. అవిటిని కూడా జర మనసులో పెట్టుకోండి అని అదుగు చేస్తున్నారు పబ్లిక్. జడ్చర్ల కాడ కరెంటు పోయిందని ఊరోళ్ళు వచ్చి సబ్ స్టేషన్ ముంగట కూర్చున్నారట. షీ మళ్ళా ఇదే వార్త పెట్టిండ్రా. దేవుడా, మా వాళ్ళకి ఏం పర్లేనట్టున్నది. మొన్ననే చెప్పిన ఊగుకే అవే వార్తలు పెట్టకుండాని, కానీ ఇంటనే లేరు. వాళ్ళకు కరెంటు వీకేసుడు అలవాటైంది. జనాలు రోడ్డు మీదకి వచ్చుడు కూడా అలవాటు చేసుకుంటున్నారు. అట్లని రోజు వార్తలు వేస్తామా చెప్పుండ్రి. ఎండాకాలం పోయి ఆనాకాలం వచ్చినా కరెంటు తోవకొస్తలేదు. ఎప్పుడు తీస్తారో, ఎందుకు తీస్తారో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియనిస్తలేరు. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు, ఇగో ఈ అన్నడే చెప్తున్నారు చూడుండ్రి. ఈలది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాడున ఊరుకొండపేట ఊకుకే కరెంటు తీస్తున్నారని జాకినాల పెళ్లి కాడున సబ్ స్టేషన్ కి వచ్చి కూర్చున్నారు. నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి. ఇప్పటి వరకు ఊరుకొండపేటకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది. పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా నీళ్లు దాపాలన్నా గానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ టైంకు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము. ఇన్నారా,
ఓ దిక్కు కాలం కాలేదు, బోర్లున్న నీళ్ళతోని పొలం బారిద్దామంటే కాలువలు సాగుతలేమంటున్నారు. ఇట్లా బోర్ పెట్టి పోగానే అట కరెంటు పుట్టుకోమంటున్నదట. అటు బర్రెలు ఆవులు పెంచుకుంటే కూడా తిప్పలే అవుతున్నదట. గడ్డి కటింగ్ చేసే మిషన్లు కూడా నడుస్తలేవట. బర్రెలకు గడ్డేసుడు కూడా అయితలేదట. ఇండ్లలో కూడా గిదే తిప్పలవుతున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటుని నిర్లక్ష్యం చేసి ఈ రోజు కాలం అయితే లేదు. కరెక్ట్ ఒక బోరు ఒక మల్లెకేస్తే అది కుక్కిపోతుంది, వస్తుంది కుక్కిపోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది కుక్కిపోతుంది. అట్లా బీడు వారక సమస్యలతోటి అల్లకొల్లోలం అవుతున్నారు పబ్లిక్. 6 నెలల సంధి ఇదే గోస అవుతున్నదని మస్తు గరమైతున్నారు రైతన్నలు. చిన్నగా షిన్కు పడ్డా కరెంటు తీసేస్తున్నారట. ఇదేందని అడిగితే కరెంటు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరని అంటున్నారు. కరెంటు చక్కగా ఇవ్వకపోతే ఈసారి లొల్లి పెద్దగానే ఉంటదని చెప్పి ఆఫీసర్ల చేతిలో ఓ కాగితం పెట్టి వచ్చిర్రు. కానీ సమజ్గాని ముచ్చట ఏంటంటే ఎర్రటి ఎండలలోనే సర్కారు వాళ్ళు నిమిషం కూడా సందు పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినామని చెప్పుకున్నారు. ఇక ఆడిన తొండలు బల్లులు వాడి కరెంటు పోయినా ఎంబటే వీటిని తీసేసి మళ్ళా కరెంట్ వచ్చేటట్టు చేసిర్రు. కానీ వీళ్ళేమో 6 నెలల సంధి ఇట్లనే తిప్పలవుతున్నదని అంటున్నారు. అంటే కొలువుల కోసం కొట్లాడేటోళ్ళ వెనుక ఎవరో ఉన్నారని మన రేవంత్ సార్ చెప్పిండు కదా, అట్లనే వీళ్ళ వెనకాల కూడా ఎవరైనా ఉన్నారు కావచ్చు. బట్టి సారు జర ఎంక్వైరీ పెట్టుర్రు వీళ్ళ మీద. మీరు దునియాలో ఎక్కడ లేనట్టు కరెంట్ ఇస్తుంటే వీళ్ళేమో ఊకుగా సబ్ స్టేషన్ ముంగటికి వచ్చి కూర్చుంటున్నారు. అలా ఇండ్ల బుగ్గలు పాడై కరెంటు పోయినా మీ మీదనే నిందలేస్తున్నారు. ఇదంతా కాదు సారు, సబ్ స్టేషన్లకు వచ్చిన వాళ్ళకు ఆ లాగు బుక్ ఉంటది కదా, అదేదో చూపిర్రి. మళ్ళీ పారాటు దిక్కు రారిగా. మనం హోటల్కి పోయినాం అనుకోండి, అక్కడ పని చేసేటోళ్ళు వచ్చి వాళ్ళ తాన ఏమేమి ఉన్నాయో మొత్తం లిస్టు చదివి చెప్తారు. చదువుకునే బడిలు కాలేజీల్లో అయితే ఏ రోజు ఏం పెడతారో లిస్టు రాసి గోడకు అతికిస్తారు. ఒకనాడు చికెను, ఇంకోనాడు కోడిగుడ్డు, ఇంకోనాడు బిర్యానీ ఇట్లా రాసి పెడతారు. ఏ కాలేజీలకు పోయినా కోడి చికెను, మేక మటను పెడతారు. కానీ మన తెలంగాణలో కొత్త రకం వంటకాలు పెడుతున్నారట. అవి చూస్తే నోట్ల ఊరిళ్ళు వస్తాయట. మీరు కూడా చూడుండ్రి. ఆగురాగుర్రి, అప్పుడే ఊరిళ్ళు రాయకుండ్రి. ఇది చూసినాక ఊరిళ్ళు కాదు వాంతులు వస్తాయి. పగటాలకు తిన్నది కూడా కడుపులోకి వెళ్ళి బయటికి వస్తుంది. ఎందుకంటే ఆ వంటకాలు ఇవే: బల్లి బజ్జీ, చిట్టెలుక చట్నీ, పురుగుల పప్పు, పిల్లి పలావ్, పసుపు నీళ్ళ చారు, కోతుల నీళ్లు. ఇష్టవ్వా, మనుషులు తింటారా ఇవన్నీ అని అనుకోకుండ్రి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయట. హస్తం పార్టీ వారి హాస్టల్ మెనూ అని కార్ పాటోలు ఓ పోస్టర్ తయారు చేసి తిప్పుతున్నారు. ఎందుకంటే మొన్న జేఎన్టీయూ హాస్టల్లో ఒకనాడు చట్నీలా ఎలకబడ్డది, ఇంకోనాడు పిల్లొచ్చి తిండి తినిపోయింది, నిన్ననేమో అన్నంలో పురుగులు వచ్చినాయి. అంతకు మొదలు ఓ గురుకుల బడిలా కూరల బల్లి పడి పొలగాళ్ళందరూ దావకాళ్ళ పడ్డారు. దానికి మొదలు నల్గొండ జిల్లాల నీళ్ల ట్యాంకుల కోతులు చచ్చిపోతే 10 దినాలు ఊరోళ్ళు అవే నీళ్లు తాగిండ్రు. ఇట్లా ఒకనాడు కాకుంటే ఇంకోనాడు ఏదో ఒకటి అయితేనే ఉన్నది. హాస్టళ్ల గురించి చదువుల మంత్రి పట్టించుకోడాయే, మంచినీళ్ళలో కోతులు చచ్చిపోతే పంచాయతీల మంత్రి మేడం పట్టించుకోదాయే. అయినా గా చైనోళ్ళు, జపానోళ్ళు ఎల్కలు, బల్లులు, పిల్లులు, కోతులు అన్ని కోసుక తింటారట. పురుగులను కూడా ఈసి పెట్టరని అంటుంటారు. మన కాడ కోళ్ళు, మేకల రేట్లు మస్తు పెరిగిపాయే. అందుకే ఇప్పుడు వాళ్ళ వంటకాలను మనోళ్లకు అలవాటు చేయాలని సర్కారోళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరు కావచ్చునని కొందరు అంటున్నారు. కానీ మొదలు మంత్రుల కాడనే మొదలు పెడితే మంచిగుండు. చదువుకునే పొలగాన్లు ఊర్లలో ఉండేటోళ్లకు పెట్టే వరకు ఆగమాగమై దావకాళ్ళలో పడుతున్నారని ఇంకొందరు చెప్తున్నారు. సర్కారు కొలువులు అంటే ఎట్లుంటాయి? కొందరు మంచిగానే పని చేస్తారు, కానీ కొందరు డ్యూటీకి పోయినామా, సంతకం పెట్టినామా, వచ్చినామా అన్నట్టే ఉంటారు. ఊర్లలో పని చేసేటోళ్ళు అయితే వాళ్ళ ఇష్టం ఉంటే పోతారు, లేకుంటే లేదని బయట పేరున్నది. కానీ ఈ సారును చూస్తే సర్కారు నౌకరీ చేసేటోళ్ళు ఇట్లా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. సర్కారు కొలువు వచ్చి పల్లెటూరులో పని చేయాలంటే ఎవ్వరూ ఇష్టపడరు. ఎంత జల్దినా ఆడికెళ్ళి అవతల పడదామా అని చూస్తారు. ఇక డాక్టర్లు అయితే మేము ఊర్లకు పోనే పోమని అప్పట్లో సర్కారుతోని పెద్ద లొల్లే పెట్టుకున్నారు. కానీ సారుని చూస్తే నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తున్నదిలా. పల్లెటూర్లు కాదు, వాగులు వంకలు దాటుకుంటూ పోయి ఎక్కడనో అడవిలో ఉన్నోళ్లకు కూడా వైద్యం చేసి వస్తున్నాడు. ఈయననే ఆ సారు.
ఆయన పేరు అప్పయ్య. ములుగు జిల్లా డాక్టర్లకు పెద్ద సార్ అన్నట్టు. జిల్లాలో మొత్తం అడవులేనాయే. చిన్న చిన్న తండాలు చాలా ఉంటాయి. వాళ్ళకు డాక్టర్లు ఉండరు, మంచి చెడ్డ చూసేటోళ్ళు ఉండరు. అందుకే ఈ సారే పోయిండు. 18 కిలోమీటర్లు గుట్టల మీద వాగుల్లో నడుచుకుంటా పెనుగోలు అనే ఊరుకు పోయిండు. గంత వరద పోతాంటే భయం లేకుండానే వాగు దాటిండు. ఇక ఊరికి పోయి ఆనాకాలంలో ఎట్లా జాగ్రత్తగా ఉండాలో చెప్పిండు. మందు గోళీలు ఇచ్చిండు. అట్లనే కొన్ని సామాన్లు కూడా ఇచ్చి వచ్చిండు. కానీ సారు, మీ అసొంటి డాక్టర్లు రాష్ట్రానికి ఒక్కలున్నా చాలు. ఊర్లకు పోయినా పోకున్నా నాకు జీతం వస్తుందని ఊకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు. కానీ మీరు పానాలను లెక్క చేయకుండా పోయొచ్చిండ్రు. అందరి తిప్పలు అరుచుకున్నారు. మీకు మన తీర్మాన వార్తల తరపున శనార్థులు. ఎవల పని వాళ్ళకు గొప్ప. ఎవరైనా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దేవునికి మొక్కుకుంటారు. నేను కూడా అట్లనే చేస్తా. పరీక్షలు రాసేటప్పుడు మొదలు దేవునికి మొక్కుకున్నాకనే ప్రశ్నల పేపర్ తీసి చూస్తా. మీరు కూడా అట్లనే చేస్తారు కదా. సేమ్ మన లెక్కనే ఇంకొక ఆయన చేస్తుండట. అదేందో అరుచుకుందాం పాండ్రి. ఏ పని ముంగట వరాలన్నా దేవుణ్ణి మొక్కుకోవాలన్న ముచ్చట ఈ దొంగకు బాగా తెలిసినట్టున్నది. అది మంచి పనా దొంగతనమా అనేది కాదు. మొదలు దేవుడిని మొక్కినాకనే చేయాలనుకున్నట్టున్నాడు. అందుకే కావచ్చు బొంబాయి కాడ ఓ దొంగ ఏం చేసిండో చూడండి. అబ్బా, ఎంత పెద్ద భక్తుడో కదా. కానీ వీడు ఏం చేసిండో చూసిండ్రా. దేవుడి మీదున్న కిరీటం తీసి సంచిలో వేసుకొని పోయిండు. మళ్ళీ పారి మంచిగా చూడండి. అబ్బరా బిడ్డ, ఏం తెలివిరా అయ్యా. భయంగల్ల కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టే ఉన్నది విని కదా. దేశంలోనే నన్ను మించిన భక్తుడు లేడన్నట్టు దేవునికి మోకి మరీ కిరీటం ఎత్తుకుపోయిండు. దీని మీద సోషల్ మీడియాలో మస్తు జోకులు నడుస్తున్నాయి. దేవుడా, మస్తు కష్టాలున్నా నీ కిరీటం పట్టుకపోతున్నా, జర ఏమనుకోకని అడిగే తీసుకుపోయిందని కొందరు అంటున్నారు. ఇక ఏదో మంచి కోరిక కోరుకుంటానికి వచ్చిందని